హలో నమస్తే అండి. ఉలవల రసం చేస్తున్నాను. ఫస్ట్ ఉలవలు బాగా నీట్గా కడుక్కొని ఇట్లా కుక్కర్లో వేసుకొని 7-8 విజిల్ వచ్చే వరకు ఇట్లా ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఇందులోకి మిరియాలు, అలానే 1 రవ్వ దాల్చిన చెక్క, జీలకర్ర, ఒక 10 గింజల మెంతులు, ఒక లవంగా వేసి కొద్దిగా వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి టమాటాలు, అలానే తెల్లగడ్డ, ఒట్టిమిరపకాయ, కరివేపాకు, సాల్టు, అలానే పోపు దినుసులు, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఉడికిన ఉలవలని ఇలా సపరేట్ చేసుకోవాలి. సపరేట్గా ఉలవలు ఉడికిన ఉలవల్లో నుంచి వాటర్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. మిరియాలు, జీలకర్ర ఇవి ఇట్లా రొట్టెలో వేసుకొని దంచుకున్నాం. తెల్లగడ్డ అన్నీ వేసి ఇలా దంచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రసానికి ప్రిపేర్ చేసుకున్నాం. స్టవ్ వెలిగించి నేను ఈ కుక్కరే పెట్టాను, ఇందులోనే రసం చేసేస్తాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు ఇట్లా చిటపట అన్న తర్వాత ఇందులో ఒట్టిమిరపకాయ, కరివేపాకు, అలానే మనం దంచి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ ఇవి ఇది కొద్దిసేపు ఇట్లా వేగిన తర్వాత ఒక టమోటా వేస్తున్నాను నేను. కొద్దిసేపు టమాటా వేగిన తర్వాత టమాటా అంతా ఇట్లా మగ్గిన తర్వాత మనము ఉలవలలో నుంచి నీళ్లు సపరేట్ చేసుకున్న దాంట్లో చింతపండు పిసికి దీంట్లో అంతా వేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని వాటర్, పులుపు అంతా చూసుకొని కొద్దిసేపు మూత పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా తీసేసుకొని చూడండి ఎలా ఉడుకుతా ఉందో. కొద్దిసేపు ఇట్లా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకున్నాం. ఇట్లా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ఇందులో కొత్తిమీర వేసేసుకున్నాం. ఉలవలు సపరేట్ చేసుకొని ఉలవల్లో బెల్లం వేసుకొని తింటే బాగుంటుంది. చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం వేసుకొని తింటే బాగుంటుంది. ఈ వేడివేడి ఉలవల రసము వేడివేడిగా అన్నం చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. రాయలసీమ స్టైల్ ఉలవల రసము. ఇందులో నేను ఎటువంటి రసం పొడి అది ఏమీ వాడలేదు, మీకు చూపించాను. మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఒక 5-6 మెంతి గింజలు, ఒక చెక్క, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, అలానే లవంగా ఒకటి వేసి కొద్దిగా వేడి చేసి దంచి వేశాను. ఎటువంటి రసం పొడి అది ఏమీ వాడలేదు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి.